ప్రభుత్వం రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల శాఖలో కొంత ప్రైవేటీకరణ చేసి పీపీపీ విధానం ద్వారా రిజిస్ట్రేషన్లు చేసే విధంగా జీవో నెంబర్ 396 విడుదల చేయటం హేయమైన చర్య అని డాక్యుమెంట్ రైటర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సిద్ధం ఆంజనేయులు ఆరోపించారు. స్థానిక కొత్తపేటలోని సబ్ రిజిస్టర్ కార్యాలయం ఎదుట మరియు గంగానమ్మపేటలోని పశ్చిమ సబ్ రిజిస్టార్ కార్యాలయాల వద్ద శనివారం దస్తావేజు లేఖర్లు, స్టాంప్ వెండర్లు ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. దస్తావేజు లేఖర్ల అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సిద్ధం ఆంజనేయులు మాట్లాడుతూ, ఈ వృత్తిని నమ్ముకొని ఆధారపడి జీవిస్తున్న లక్షల మంది జీవనోపాధిని దెబ్బతీస్తూ ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 396 తక్షణం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విధానం వల్ల దస్తావేజులకు, ప్రజల ఆస్తుల భద్రతకు ఇబ్బంది కలిగే పరిస్థితి ఉందని అన్నారు. డాక్యుమెంట్ రైటర్లకు లైసెన్సులు రెన్యువల్ చేయాలని, కొత్త వారికి నూతనంగా లైసెన్సులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జూలై 31వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా పెండౌన్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో వై పేరయ్య, జి రాంబాబు, పి కాకులేశ్వరరావు, టి శ్రీధర్, కె నాగేశ్వరరావు, వై రవికుమార్, వ్యాసం మురళి, జె బాలాజీ, పసుపులేటి కిరణ్, కె బాలాజీ గుప్తా, సిహెచ్ ప్రసాద్, వి వెంకటేశ్వరరావు, ఎం రాజేంద్ర, గఫార్, ఆలీ, మంచాల శ్రీను, కరేటి విష్ణు, సుభాని, లక్కోజు రవి, కె బాజీ, నాగభూషణం, పొదిలి శ్రీను, పూసపాటి సాంబయ్య, పలువురు దస్తావేజు లేఖర్లు, డిటిపి ఆపరేటర్లు, స్టాంప్ వెండర్లు, ఇతర సహాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వారు నూతనంగా ప్రవేశపెట్టినటువంటి రిజిస్ట్రేషన్ శాఖలో జీవో నెంబర్ 396ని రద్దు చేయమని రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజు లేఖర్లు ఈ రోజుకి 6 రోజులుగా పెండౌన్ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించారు. దానికి మాకు ప్రజల మద్దతు కూడా ఉంది. కాబట్టి ప్రభుత్వం వారు ఈ జీవోని మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని ఈ జీవోని రద్దు చేయవలసిందిగా మా దస్తావేజు లేఖర్ల సంఘం తరఫున మేము గట్టిగా చేస్తున్నాం. నెంబర్ 396ని రద్దు చేయాల్సిందిగా కోరుతూ ఈ నెల 20వ తారీఖు నుంచి ఈ నెల 31వ తారీఖు వరకు మేము సమ్మె చేయడం జరుగుతూ ఉంది. ఇవాళ పెండౌన్ జరుగుతూ ఉన్నది. ఇవాళ ఆరో రోజు దిగ్విజయంగా పూర్తి చేశాము. ఇలాగే ప్రభుత్వం వారు సరైన నిర్ణయం తీసుకోనట్లయితే ఇలాగే 31వ తారీఖు వరకు మేము కంటిన్యూ చేస్తామని